దేవుడు మొట్టమొదటిగా తన వారిని దర్శించినప్పుడు, ఎస్పెషల్లీ అబ్రహామును దర్శించినప్పుడు దేవుడు ఫస్ట్ నోరు తెరిచి చెప్పిన మాట తెలుసా? అబ్రామ్ భయపడకు, ఆమేన్, ఫియర్ నాట్. అబ్రామ్ ఫియర్ నాట్, భయపడకు అని చెప్పాడు, ఆమేన్. ఫస్ట్ దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఆదాము పాపంలో పడిపోయిన తర్వాత, నోవాహు కాలం దాటిన తర్వాత దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు. అబ్రహాం ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి ఎన్నుకొని ఫస్ట్ పర్సన్, వెరీ ఫేమస్ వర్డ్, మోస్ట్ కోటెడ్ వర్డ్ ఏంటంటే భయపడకు అని చెప్పాడు, ఆమేన్. అబ్రహాము రాత్రి వేళ ఒక రోజు నిద్రపోతున్నప్పుడు గాడ్ కేమ్ ఇన్ ఏ విజన్, ఒక దర్శనం ద్వారా, కళ ద్వారా దేవుడు వచ్చి అబ్రాహాముతో చెప్పాడు, అబ్రాహాము భయపడకు. అప్పటికి అబ్రహాము అని పేరు మార్చలేదు, అబ్రాహాము భయపడకు అని చెప్పాడు. ఐఎమ్ యువర్ షీల్డ్ అని చెప్పాడు. మీరు కనుక ఆదికాండం 15వ అధ్యాయానికి వెళితే, నేను నీకు కేడెమనై ఉన్నాను, నీ బహుమానం అత్యధికమగును అని చెప్పాడు, ఆమేన్. దేవుడు చెప్పేది ఏం చెప్పాడండి? నీ బహుమానం అత్యధికమవును, ఆమేన్. జాన్స్ గాస్పెల్లో యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసయ్య ప్రార్థించిన ప్రార్థనలో ఒక ఇంపార్టెంట్ ఒక వర్డ్ ఉంది. అదేంటంటే ఆ యొక్క ఒక ప్రధాన యాజకుడిగా ఒక ప్రార్థన, those who believe on me may know that you have loved them even as you have loved me. నమ్మిన వారందరూ తెలుసుకుంటారంట పరలోకపు తండ్రి యేసయ్యని ఎంత ప్రేమించాడో అంతగా ఆ పరలోకపు తండ్రి మనల్ని కూడా ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటారంట, ఆమేన్. ఇప్పుడు మనం ధ్యానించాల్సింది ఏంటి? తండ్రి కుమారుని ఎంతగా ప్రేమించి హానర్ చేశాడు, ఎంత ప్రేమించాడు, ఎంత ఘనపరిచాడు. ఆ ప్రేమను ఆ యొక్క మన ఎడల కనపరచు దేవుడు. హల్లెలూయా, గ్రహిస్తున్నారా? ఆమేన్, చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు పరిస్థితులు చూస్తే మనకి ఎవరు సహాయం చేసేవారు లేరు, మనల్ని ప్రేమించేవారు లేరు, మనల్ని పట్టించుకునేవారు లేరు, ఆ యొక్క మనల్ని పలకరించేవాళ్ళు లేరు అనుకుంటారు. నో, దేవుడు మనల్ని ప్రేమిస్తూ, వీఆర్ లవ్డ్ బై గాడ్, ఆమేన్. ఏదైనా పర్ఫెక్ట్ లవ్ ఉంది అంటే, ఆమేన్, ఆ పర్ఫెక్ట్ లవ్ చేసే పని ఏంటి తెలుసా? ఆ యొక్క ఇట్ విల్ క్యాస్ట్ ద ఫియర్, ఆ యొక్క భయమును క్యాస్ట్ అవుట్ ద ఫియర్, భయమును తరివేస్తుంది, ఆమేన్, హల్లెలూయా. కనుక ఆ భయమును తరివేసే ప్రేమ మన కొరకు ఆయన ఇచ్చాడు, హల్లెలూయా.